95 న్యూస్ ముందుగా 95 న్యూస్ ప్రేక్షకులందరికీ తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు. ఇప్పుడు బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. సంక్షేమంపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వారానికి 3 రోజులు ఉదయం పూట రాగి జావా అందించే కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్. శోభకృత్ నామ సంవత్సర పంచాంగం విడుదల చేసిన భద్రాద్రి ఈవో రమాదేవి. పాల్గొన్న ఏఈఓ శ్రవణ్ కుమార్, భవానీ, రామకృష్ణ మరియు అర్చకులు. జగిత్యాల జిల్లాలో వీధి కుక్కల దాడిలో గొర్రెల మృతి. కొండాపూర్ గ్రామంలో 10 గొర్రెల మృతి. నిమ్స్ హాస్పిటల్లో విధులు బహిష్కరించిన నర్సులు. ఇన్ఛార్జి డైరెక్టర్ అదనపు డ్యూటీలు వేస్తూ ఒత్తిడికి గురి చేస్తున్నారని ఆందోళన. ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి సంక్షేమంపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. ముఖ్యంగా విద్య, వైద్య రంగాల్లో సమూల మార్పులు చేస్తున్నారు. ఇక ఇప్పటికే నాడు నేడు పేరుతో పాఠశాల రూపురేఖలు మార్చేశారు. అలాగే అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన లాంటి పథకాలు అమలు చేస్తూనే ఉన్నారు. తాజాగా జగనన్న గోరుముద్ద ద్వారా బడి పిల్లలకు అందించే ఆహారంలో పౌష్టికాహారాన్ని అదనంగా కలిపారు. వారానికి 3 రోజులు ఉదయం పూట రాగి జావ అందించే కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 44,392 ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న 37,63,698 మంది విద్యార్థులకు దీని ద్వారా ప్రయోజనం చేకూరనుంది. రోజులు కూడా రాగి జావను కూడా ఇంట్రడ్యూస్ చేసే కార్యక్రమం ఈ రోజు చేస్తా ఉన్నాం. వీటి అన్నిటి వల్ల పిల్లలకు ఇంకా మంచి జరగాలని చెప్పి మనసారా కూడా కోరుకుంటా ఉన్నాం. ఇందులో మరీ ముఖ్యంగా ఈ రాగి జావా కార్యక్రమంలో ఇది జరిగించడంలో ముందుకొచ్చిన శ్రీ సత్యసాయి ట్రస్ట్ను భాగస్వామి కావడం నిజంగా ఒక మంచి పరిణామం. శ్రీ సత్యసాయి స్వామివారు కూడా ఈ కార్యక్రమాన్ని పైనుంచి ఆశీర్వదించి ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పి కూడా నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం, దాదాపుగా 86 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు అయ్యే కార్యక్రమంలో సత్యసాయి ట్రస్ట్ నుంచి వాళ్ళు దాదాపుగా 42 కోట్ల రూపాయలు వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటే మిగిలిన 44 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి మన ప్రభుత్వం కూడా కాంట్రిబ్యూట్ చేస్తూ ఇద్దరం భాగస్వామ్యంగా ఈ మంచి కార్యక్రమం అడుగులు ముందుకు వేయిస్తా ఉన్నాం. వీరికి ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ద్వారా మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను సత్యసాయి ట్రస్ట్ వారికి. మన పిల్లల కోసం మంచి జరగాలని చెప్పి ప్రతి అడుగులోనూ కూడా ఇంతగా ఆలోచనలు చేసి ప్రతి అడుగులో కూడా మంచి జరిగించాలి అని తాపత్రయంతో అడుగులు వేస్తూ ఉన్న మన అందరి ప్రభుత్వానికి దేవుడి దయ ఎప్పుడు చల్లగా ఉండాలని, పిల్లలే కాకుండా పిల్లల తల్లిదండ్రుల ఆశీస్సులు మెండుగా ఎప్పుడూ ఈ ప్రభుత్వానికి ఉండాలని మనసారా కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇక ప్రారంభిస్తూ ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. చివరిగా క్లాస్ 10th ఎగ్జామ్స్ ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 18 దాకా జరగబోతున్న నేపథ్యంలో మిగిలిన క్లాస్ ఎగ్జామ్స్ థర్డ్ క్లాస్ నుంచి మిగిలిన క్లాస్ ఎగ్జామ్స్ కూడా ఏప్రిల్ 20వ తారీఖు నుంచి 27వ తారీఖు మధ్యలో జరగబోతా ఉన్న నేపథ్యంలో పిల్లలందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్ మరొక్కసారి మీ మేనమామ తరపున తెలియజేస్తా ఉన్నాను. Go ahead, ma. We'll start the program. Thank you, sir. So we will go ahead with interaction with districts. Sri Satyasai district, the members of the trust, district collector, and the students are waiting for interaction. Over to Sri Satyasai district. గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు, పాఠశాల విద్యాశాఖ మంత్రివర్యులకు మరియు విద్యాశాఖ ఉన్నతాధికారులకు శ్రీ సత్యసాయి జిల్లా నుంచి మా సాదర నమస్కారాలు సార్. ప్రతిష్టాత్మకంగా జగనన్న గోరుముద్ద కార్యక్రమం ఈ జిల్లాలో 2034 స్కూళ్లలో అమలవుతుంది సార్. 1,46,744 మంది విద్యార్థులు ప్రతిరోజు ఈ పథకం కింద లబ్ధి పొందుతున్నారు సార్. కొత్త మెనూలో భాగంగా ప్రతి విద్యార్థికి తమరు చెప్పినట్లుగా వారానికి 5 సార్లు కోడిగుడ్లు,
వారానికి 3 సార్లు చిక్కీలు కూడా ఇవ్వటం జరుగుతుంది సార్. విద్యార్థుల్లో రక్తహీనత లోపాన్ని తగ్గించి ఆరోగ్య ప్రమాణాలని మరింత పెంచి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను అనతి కాలంలోనే సాధించడానికి ఆ దిశగా ఈ రాష్ట్రం ఈ రోజు మరో ముందడుగు వేయబోతుంది సార్. ఆహారం భగవంతుడికి నైవేద్యంగా సమర్పించి సేవిస్తే ప్రసాదం అవుతుంది అంటారు సార్. శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ వారు నూతన తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా భద్రాద్రి సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎల్ రమాదేవి హిందూ ధర్మం ఛానల్ ఆధ్వర్యంలో శోభాకృత్ నామ సంవత్సరం పంచాంగం విడుదల చేశారు. పంచాంగం ఆవిష్కరణ ఆలయ ఈవో ఎల్ రమాదేవి, ఏఈఓ శ్రావణ్ కుమార్, రెండవ ఏఈఓ భవానీ రామకృష్ణ మరియు అర్చకులు పాల్గొన్నారు. మనది సపరేట్గా ఒక అర్థం ఉంది. పంచాంగం అని మనం ఓపెన్ చేస్తాం. వీధి కుక్కల దాడిలో గొర్రెలు మృతి చెందిన ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో కోమటి కొండాపూర్ గ్రామానికి చెందిన గొర్రెల కాపరి దానవేని మాలయ్యకు చెందిన గొర్రెల పాకలో అర్ధరాత్రి కుక్కలు దాడి చేయడంతో 10 గొర్రెలు మృతి చెందాయి. మరో 4 గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. వాటిని ఇబ్రహీంపట్నం పశువుల వైద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి చికిత్స అందజేస్తున్నారు. ఇక ప్రభుత్వం గొర్రెల కాపరి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని కోమటి కొండాపూర్ ఎంపీటీసీ అక్కనపల్లి జలేష్ కోరారు. నిమ్స్ హాస్పిటల్లో నర్సులు విధులు బహిష్కరించారు. ఇన్ఛార్జి డైరెక్టర్ అదనపు డ్యూటీలు వేస్తూ ఒత్తిడికి గురి చేస్తున్నారని ఆందోళనకు దిగారు. నర్సులకు సెలవులు మంజూరు చేస్తున్నారని నర్సింగ్ సూపరింటెండెంట్కు ఇన్ఛార్జి డైరెక్టర్ మెమో ఇవ్వడంతో ఆసుపత్రి నర్సులు విధులు బహిష్కరించి హాస్పిటల్లో ఆందోళనకు దిగారు. హాస్పిటల్లో 10 లక్షలు 20 లక్షలు ఇస్తామంటే వాళ్ళు వెళ్ళిపోతారండి. మేము పర్మనెంట్ వాళ్ళము, 61 సంవత్సరం వరకు ఉండాలి మేము. ఇంకొక హెచ్ఓడి అంటాడు 50 ఏళ్ళు చేసి మీరు వెళ్ళిపోండి అని మాట్లాడుతున్నాడండి. వాళ్ళందరూ 65 ఏళ్ళ ఇట్లా కట్టే పట్టుకొని నిలబడి చేస్తారండి. వాళ్ళు మాత్రం డ్యూటీలు మేము చేయకూడదా? మేము ఇక్కడ కష్టపడడానికి ఎయిమ్స్ వచ్చింది, అక్కడ బీబీ నగర్ లో వచ్చిన ఎయిమ్స్, ఇక్కడ సిస్టర్ల కష్టం, అది కష్టార్జితం. మా రక్తాన్ని దారవోషణం నిమ్స్ కోసం. ఇది మాకు కన్న తల్లి. దీనికోసం మేము ఈ రోజు మేము ఇక్కడ బయట కూర్చోవడానికి కూడా మాకెంతో ఇది చేసినందుకు మేము వచ్చినామండి. ఫస్ట్ లీడర్లను కృంగదీసి, తర్వాత స్టాఫ్ను కృంగదీసి, మా నర్సింగ్ సూపరింటెండెంట్ని కృంగదీసి. జగిత్యాల జిల్లా కోరుట్లలో డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ చేతుల మీదుగా లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి మరియు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మాట్లాడుతూ అన్ని వర్గాల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారని, తెలంగాణ రాష్ట్రం రాకముందు ఆడపిల్లల పెళ్లి చేయాలంటే పేదవాళ్లు అప్పు చేసి పెళ్లి చేసేవారని, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడబిడ్డలకు మేనమామగా మారి 1,116 రూపాయలను పేద ప్రజలకు చెక్కుల రూపంలో నేరుగా ఇస్తున్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నింపేందుకు ఈ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. బిడ్డల పెళ్లి చేసిండ్రు, చాలా మంది దానికోసం వచ్చిండ్రు. కొందరేమో ఆరోగ్యం మంచి లేకపోతే దవాఖాన అడ్మిట్ అయితే వాళ్ళకు కూడా ముఖ్యమంత్రి సహాయం నుంచి కొన్ని డబ్బులు వచ్చినాయి, దాన్ని తీసుకొని వచ్చింది.
మీరు అందరు మాట్లాడితే నాకు ఏం తెలుస్తుంది అంటే, ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది ప్రతిసారి, కొందరు ఏమంటున్నారంటే ఇప్పుడు కేసీఆర్ ₹1,00,000 ఇస్తున్నాడు పెళ్లికి, ఎందుకు ఇస్తున్నాడు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రతిసారి అడుగుతుంది. ఇది మంచిది కాదు, ఫ్రీ ఇయ్యో దోరి పైసలు అని చెప్పి బీజేపీ పరిపాలించే కేంద్ర ప్రభుత్వం అంటుంది ఎప్పుడు. మరి మీరేమంటారు, మంచిదా కాదా? తెలవాలి కదా ఇప్పుడు కేసీఆర్ గారికి. మరి పాపం తనేమో పంపిస్తున్నాడు, ఆడబిడ్డలు కష్టం కావద్దు. ఒకప్పుడు ఆడపిల్ల పెళ్ళంటే మన తెలంగాణలో ఇల్లు అమ్ముకున్నాడో లేకపోతే భూమి అమ్ముకున్న పరిస్థితి ఉంటే, ఆ పరిస్థితి మళ్ళీ తెలంగాణ ఆడబిడ్డలకు రావద్దు అని చెప్పి కళ్యాణ లక్ష్మి మొదలుపెట్టింది. మనం అడిగిన మా కళ్యాణ లక్ష్మి గురించి ఎప్పుడు అడగక ముందే కేసీఆరే మొదలుపెట్టింది కళ్యాణ లక్ష్మి అని చెప్పి. మరి ఆ ప్రోగ్రామ్ మంచిదా కాదా? గట్టి చెప్పాలి మరి మీరు. గట్టిగా మంచిగా, వెరీ గుడ్. ఇంత ముందు ఎట్లుంటున్నామా, పెళ్ళి అంటే ఇల్లు అమ్ముడు, మన తెలంగాణ ఉండే కదా అదే పరిస్థితి ఉండే కదా ఎక్కడ ఇల్లు అమ్ముడు. పెళ్లి ఎందుకు? ఒకప్పుడు ఆడపిల్ల పుడితేనే స్టార్ట్ ఇంట్లో భయం, మళ్ళీ ఒక ఆడపిల్ల పుట్టిందని ఇంట్లో భయం. ఇవాళ రేపు ఆడపిల్ల పుట్టంగానే కేసీఆర్ ₹13,000 కేసీఆర్ కిట్లు పంపిస్తున్నాడు, అవునా కదా? ఆ పిల్ల కొద్దిగా పెద్ద కాగానే కేసీఆర్ ఏం చేస్తున్నాడు, ఇప్పుడు గురుకుల స్కూల్ పెట్టిండు. 1000 గురుకుల స్కూల్. ఒక్కొక్క స్కూల్లో ఒక్కొక్క విద్యార్థి మీద గురుకుల స్కూల్లో ₹1,20,000 ఖర్చు పెడుతున్నారు. మన దేశంలోనే ఎక్కడ లేదట. మన దేశంలోనే కళ్యాణ లక్ష్మి లేదు ఎక్కడ, మన దేశంలోనే కేసీఆర్ కిట్ లేదు ఎక్కడ, మన దేశంలోనే గురుకుల స్కూల్ లేదు ఎక్కడ. ఆ తర్వాత చాలా మంది బీడీలు చేసేవాళ్ళు ఉన్నారు ఇక్కడ. దేశంలో 12 రాష్ట్రాల్లో బీడీలు చేస్తారమ్మా, మన తెలంగాణలో కూడా బీడీలు చేస్తారు. ఎవరు ఉన్నారా బీడీ కార్మికులు ఉన్నారు ఇక్కడ? బీడీ పెన్షన్ వచ్చిన వాళ్ళు ఉన్నారమ్మా? మరి మిమ్మల్ని చిన్న ప్రశ్న అడుగుతా, మీకు బీడీ పెన్షన్ వస్తుందిరా? వేరే రాష్ట్రంలో ఎక్కడైనా బీడీ పెన్షన్ వస్తుందా? వస్తుందా ఎక్కడైనా? ఇంకొక విషయం చెప్పాలి మీకు, మన రాష్ట్రంలో కూడా బీడీ పెన్షన్ కేవలం 4 లక్షలు. మిగతా పెన్షన్లు ఎక్కువ ఉన్నాయి, వృద్ధాప్య పెన్షన్లు ఎక్కువ ఉన్నాయి, వికలాంగుల పెన్షన్లు ఎక్కువ ఉన్నాయి. కానీ బీడీ పెన్షన్లు 4 లక్షలే. దాంట్లో 36,000 పెన్షన్లు, అంటే 10% పెన్షన్ ఎక్కడున్నా తెలుసా? మన కొరుట్ల కాన్స్టిట్యూన్సీ. ఎందుకంటే మన ఎమ్మెల్యే గారు ఎంతబడి బీడీ పెన్షన్లు చేపిస్తే మన కొరుట్ల కాన్స్టిట్యూన్సీ. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. క్యాన్సర్ 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 ఎన్నో ప్రయత్నాలు చేసి ఇక క్యాన్సర్ తగ్గదు అనుకుంటున్నారా? ఒక్కసారి ఈ మెడిసిన్ 30 రోజుల కోర్సు వాడి ఫలితాన్ని చూడండి. జిఎంపి సర్టిఫైడ్, ఆయుష్ సర్టిఫైడ్, గవర్నమెంట్ అప్రూవల్ పొందినది. బ్రెస్ట్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, టంగ్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, కొలన్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, రెక్టమ్ క్యాన్సర్, వెజినా క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, గాల్ బ్లాడర్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, మొత్తం 24 రకాల క్యాన్సర్ తగ్గుటకు, ఆరోగ్యకరమైన జీవితం పొందుటకు ఏకైక మెడిసిన్ వాడి క్యాన్సర్ నుండి విముక్తి పొందండి. ప్రతిరోజు ₹1000 సంపాదించే అవకాశం ఇప్పుడు మీకోసం. మహిళలకు, నిరుద్యోగ యువతులకు ఆర్థికంగా ఎదగాలని కష్టపడే తత్వం గల వారికి ఉపాధి అవకాశం. ప్రతిరోజు 1000 నుంచి 2000 సంపాదించుకునే అవకాశం పొందండి. మీరు కూడా ఆర్థికంగా ఎదగండి. అదెలాగో అనుకుంటున్నారా? రోటీ రైడర్ 10 నుంచి 20 సెకండ్లలో రోటీని తయారు చేసేస్తుంది. అంటే గంటకి 120 రోటీలు తయారవుతాయి. అదెలాగో ఈ వీడియోలో ఒక్కసారి చూద్దాం.
వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. జగనన్న గోరుముద్ద కార్యక్రమంలో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన రాగి మాల్ట్ను పి గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే కొండేటి చిట్టుబాబు విద్యార్థులకు పంపిణీ చేశారు. విద్యార్థులతో కలిసి రాగి మాల్ట్ను సేవించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యార్థులను తల్లిదండ్రుల కంటే బాధ్యతగా చూసుకుంటున్నారని, ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులందరికీ పుస్తకాలు, బ్యాగులు, షూలు, బెల్టులు సమస్త సదుపాయాలు కల్పించారని, రోజుకొక మెనూతో విద్యార్థులు ఎంతో సంతృప్తితో భోజనం చేసే ఏర్పాట్లు చేశారని, విద్యార్థులందరూ జగన్ మామయ్యను ఆదర్శంగా తీసుకుని బాగా చదువుకుని త్వరలో మొదలయ్యే పరీక్షలలో మంచి ఉత్తీర్ణత సాధించాలని కోరారు. జగనన్న గోరుముద్దని అసెంబ్లీలో మొట్టమొదట తీర్మానం చేస్తే మరి అట్లు గోరుముద్ద కాదు సార్, జగనన్న గోరుముద్ద అంటే బాగుంటుందని చెప్పి ఎమ్మెల్యేలు అందరూ గోరుముద్దని జగన్ గారిని యాడ్ చేసి జగనన్న గోరుముద్దగా మరి తీర్చిదిద్దడం జరిగింది. మేము అనుకున్నాం ఏదో మిడ్ డే మీల్ స్టైల్లోనే ఉంటుంది అనుకున్నాం తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఒక తండ్రిలాగా, ఒక తల్లిలాగా మరి ఆ మెనూ తయారు చేస్తారని ఎవరు ఊహించలేదు. ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి కూడా విద్యార్థుల కోసం అంత శ్రమపడి ఆ బుక్స్ కానీ, యూనిఫారం కానీ, అదేవిధంగా షూలు కానీ, బ్యాగ్ కానీ అంతా స్వయంగా ఆయన సెట్ చేసి మరి ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. మరి మెనూ కూడా మరి ఎప్పుడు కూడా ఇంత మంచి మెనూ ఈ రోజు పెట్టిన భోజనం వల్ల రేపు కాకుండా, రేపు పెట్టిన భోజనం ఎల్లుండి లేకుండా మరి వారం రోజులు కూడా మంచి మెనూ అందజేయడం చాలా అదృష్టంగా భావించాలి. మరి చాలామందికి మరి తెలిసి ఉంటుంది, ఇంటి దగ్గర మనం గుడ్డు కావాలన్నా మరి వారానికి ఒకసారి 2 సార్లు పెడతారు ఇంట్లో. మరి మా చిన్నప్పుడు అయితే మరి వేదిక మీద ఉన్న చాలామంది పెద్దలు మా తల్లిదండ్రులు గుడ్డు వేస్తే ఆ గుడ్డు ఇతర పిల్లలకి బద్దలు చేసి ఇచ్చేవారు. మరి ఈవేళ మీకు ఆ పరిస్థితి లేదు. డైలీ గుడ్డుతో పాటు మంచి భోజనం పెడతారంటే మరి జగనన్న గారు చిన్న విషయం కాదు. దాంతోపాటు మరి ఈవేళ రాగి జావ కూడా మరి మీకు ఈరోజు అందజేయడం, ఇది సీఎం గారు ఇప్పుడే లాంచ్ చేశారు కాబట్టి మరి ఇది మీరందరూ కూడా బాగా చదువుకొని మరి బాగా భోజనం చేసి మరి బాగా మంచి పేరు తీసుకొస్తారని, మరి అలాగే మీ తల్లిదండ్రులకి, మీకు, స్కూల్కి మరి జగన్ గారికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా మీరు కష్టపడి చదవాలని చెప్పి మరి మీ అందరినీ కూడా దీవిస్తూ ఆశీర్వదిస్తూ మరి 3వ తారీఖు నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మీ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ మరి మీరందరూ కూడా మరి ఎగ్జామ్కి వెళ్ళే ముందు జగన్ గారి గుర్తు రావాలి. జగన్ గారిని ఆదర్శంగా మీ అందరూ తీసుకోవాలి. మన కోసం జగన్ గారు తల్లిదండ్రుల కోసం కంటే జగన్ గారు మీకోసం ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నారు కాబట్టి మరి మీరందరూ కూడా జగన్ గారు మనస్ఫూర్తిగా మరి మీకు మామయ్యగా ఆయన దీవెనలు ఎప్పుడు మీకు ఉంటాయి. మీరు ఈ తల్లిదండ్రులు మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మనస్ఫూర్తిగా దీవిస్తారని చెప్పి మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇంత మంచి కార్యక్రమాన్ని మరి మా చేతుల మీదుగా మరి ఈ అంబాజీపేట హై స్కూల్లో నిర్వహిస్తున్నందుకు ఎంఈఓ గారికి, హెచ్ఎం గారికి మరి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అంబర్పేట డివిజన్ ప్రేమ్ నగర్ లో 7 ఏళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. అంబర్పేట డివిజన్ ఓల్డ్ ప్రేమ్ నగర్ లోని నివాసం ఉండే 7 సంవత్సరాల వయసు గల సాయి పాల కోసం స్థానికంగా ఉన్న కిరాణా షాపుకు వెళ్లాడు. పాలు తీసుకుని తిరిగి వస్తున్న క్రమంలో అక్కడే ఉన్న 3 వీధి కుక్కలు ఆ బాలుడిపై దాడికి పాల్పడ్డాయి. ఈ ఘటనలో బాలుడు నడుము భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. దీన్ని గమనించిన స్థానికులు ఒక్కసారిగా గట్టిగా అరవగా కుక్కలు అక్కడి నుంచి పారిపోయాయి. ఇక బాలుడిని వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకుని వెళ్లి ప్రాథమిక చికిత్సను అందించారు. ఆటో కింద ఉన్నాయి, లేచి వచ్చి కొరికినాయి. ఇప్పుడు కూడా కారు కింద తీసుకోపోయి మళ్ళీ తీసుకొని పెట్టేస్తారు. మళ్ళీ అక్కడ ఆపరేషన్ చేసి ఇక్కడ ఇన్స్పెక్టర్ దాని కిందనే ఉన్నాయి మొత్తం.
చలో విజయవాడ కార్యక్రమానికి వెళ్తున్న అంగన్వాడీ టీచర్లను అక్రమంగా అరెస్టులు చేసి ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్లో నిర్బంధించడాన్ని నిరసిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహించారు. కాకినాడ, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి తదితర జిల్లాల నుండి విజయవాడ వెళ్తున్న అంగన్వాడీలను కలపర్రు టోల్ గేటు వద్ద అరెస్ట్ చేసి అర్ధరాత్రి తెల్లవారుజామున ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. తమ సమస్యలపై చలో విజయవాడ కార్యక్రమానికి వెళ్తున్న అంగన్వాడీ కార్యకర్తలను అక్రమంగా అరెస్టులు చేయడాన్ని నిరసిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ ముందు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. నా పేరు పిఎల్ఎస్ కుమారి. మాది పోలవరం ప్రాజెక్టు, పోలవరం మండలం నుండి వచ్చాము. మేము ప్రాజెక్ట్ ఏరియా. మేము ఈ ధర్నా నిమిత్తం ఈరోజు పిలిపిచ్చారు. ఏదైతే పిలుపుందో ఆ పిలుపుని అమలు చేసుకోవాలని ఈరోజు మాకు డిమాండ్స్ ఏంటంటే, మాకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, ఐసిడిఎస్ని సంస్థాగతం చేయాలని, మామూలు అంటే రెగ్యులర్గా ఒక గౌరవ వేతనం కాకుండా పర్మనెంట్ చేయాలి, మా ఉద్యోగాలు పర్మనెంట్ చేయాలనేది ఒక ఉద్దేశం మాది. అయితే పర్మనెంట్ చేయాలి. నెక్స్ట్ మాది ఐఎల్ఓ సిఫార్సు మేరకి కనీస వేతనం 26,000. రిటైర్ అయిపోయిన తర్వాత ఇన్ని సంవత్సరాలు మేము 40 సంవత్సరాలుగా అంగన్వాడీలో సేవలు చేసి మేము సరే ఒక వయసు దాటిపోయిన తర్వాత 60 ఏళ్ళు వచ్చిన తర్వాత మేము బయట ఏ కూలి పనికి వెళ్ళలేము, కానీ ఇంట్లో ఏదైనా కుట్టుకు చేసుకుందామని కానీ చేయలేని పరిస్థితి. అటువంటి పరిస్థితి మాకు బ్రతుకుదేరు కావాలి కాబట్టి ఒక 5 లక్షలు ఆల్రెడీ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. మాకు అంగన్వాడీకి 5 లక్షల గ్రాడ్యుటీ ఇవ్వాలని చెప్పేసి అది ఆల్రెడీ తెలంగాణలో కూడా జీవో కూడా ఇష్యూ చేశారు. కానీ ఏపీ గవర్నమెంట్కి మరి ఎప్పుడు డబ్బులు ఉండవు. సంక్షేమ పథకాలకి డబ్బులు ఉంటాయి తప్ప అంగన్వాడీ వాళ్ళు ఇంత కష్టపడి పని చేస్తున్నారు, మనం ఇవ్వాలనేసి దృష్టి కూడా ఆయనకు ఉండదు. మరి అంగన్వాడీ వాళ్ళు అంటే అసలు ఆయన దృష్టిలో మరి ఏమనుకున్నాడో తెలీదు. ఒక మరి సంక్షేమ పథకాలు పొందే వాళ్ళే అక్క చెల్లెలు, అంగన్వాడీ వాళ్ళు అసలు అక్క చెల్లెలు కాదు. మరి మేము మనుషులాగా కనిపించట్లేదో ఏంటో తెలియదానికి. మరి అంగన్వాడీ వల్ల ఏమైనా లాభాలు వచ్చాయని ఉంటాయో మరి తెలియదానికి. కాబట్టి మాకు సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఇచ్చిందో గ్రాడ్యుటీ 5 లక్షలు ఇవ్వాలని, 5 లక్షలు ఇవ్వాలని చెప్పేసి, కనీస వేతనం ఐఎల్ఓ సిఫార్సు మేరకు 26,000 జీతం ఇవ్వాలని చెప్పేసి, మాకు ఫేస్ యాప్ రద్దు చేయాలని, నెక్స్ట్ వైఎస్ఆర్కి ఈరోజు పెరుగుతున్న ధరలతో చూసుకుంటే మెనో ఛార్జీలు చాలా అంటే చాలా తక్కువ. ఒక మనిషికి వచ్చి 25 పైసలు కడితే మాకు అసలు ఎంత వస్తుంది? కానీ సరిపోయిన పరిస్థితి. కాబట్టి ఆ ఛార్జీలు మెనో ఛార్జీలు పెంచాలని, తర్వాత గ్యాసు ఇవాళ 1,200 రూపాయలు గ్యాసు, మరి వాళ్ళు ఇచ్చేది ₹1.5 చొప్పున పర్ హెడ్ కడితే మాకు 400. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను మంత్రి సత్యవతి రాథోడ్ పరిశీలించారు. గోవిందరావుపేట మండలంలోని రంగాపూర్లో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు దెబ్బతిన్న మామిడి తోటను మంత్రి పరిశీలించి రైతులకు ధైర్యం చెప్పారు. రైతులు కష్టపడి సాగు చేసిన పంటలు అకాల వర్షంతో దెబ్బతినడం బాధాకరమన్నారు. అధికారులు గ్రామాల్లో పర్యటించి పంట నష్టం వివరాలు సేకరిస్తున్నారని తెలిపారు. పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుంచి పరిహారం అందుతుందని మంత్రి స్పష్టం చేశారు. అందుకు మీకు హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు చాలా సుదినం. మన పాఠశాలలో మన ఊరు మన బడికి సుమారు 50 లక్షల రూపాయలతోని ఈ స్కూల్ రిపేర్స్ చేసుకొని మంచిగా డ్యూయల్ డెస్క్ కానీ మరి బ్లాక్ బోర్డ్ కానీ ఇవన్నీ మనం ఏర్పాటు చేసుకొని దీన్ని ప్రారంభం చేసుకోవడం చాలా సంతోషం. ఈ స్కూల్తో పాటు ములుగు నియోజకవర్గానికి సంబంధించి అంటే ములుగు 2 మండలాలు మహబూబాద్కి వస్తాయి, భద్రాచలం 2 ఇందులోకి వచ్చినాయి. అంటే నియోజకవర్గంగా జిల్లాగా ఎట్లా చూసినా కూడా సుమారు 25 కోట్ల రూపాయలు మనం ఊరు మన బడికి మొదటి విడతగా మనకు వచ్చాయి. అందులో 16 కోట్ల రూపాయల పనులని పూర్తయిపోయి మనం ఎంబీలు ఇచ్చేసాం. మిగతా కొద్దిగా ఉండే పని ఈ మే ఆఖరి వరకు పూర్తి చేసుకుంటాం. అంటే వచ్చే విద్యా సంవత్సరం నాటికి 125 స్కూల్స్ ఇదే రకంగా రిపేర్స్ కానీ రెనోవేషన్ కానీ కిచెన్ షెడ్స్ కానీ మంచిగా ప్లే గ్రౌండ్స్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ అవన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటామని చెప్పి మరి ఒక చక్కటి కార్యక్రమంలో జగిత్యాల జిల్లా రాయికల్ మండలం వీరపూర్ గ్రామంలో బీజేపీ రాష్ట్ర నాయకులు ముదుగంటి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ యోజన
ఉచిత దరఖాస్తు నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ కార్యకర్త శనిగరపు స్వామి మాట్లాడుతూ నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించడానికి మోడీ ప్రభుత్వం కంకణం కట్టుకుంది అన్నారు. గతంలో 2018లోనే ఈ పథకం అమలులోకి వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం దీనిని అమలు చేయకుండా పేదల ఆరోగ్యంతో ఆటలాడుకుంది అన్నారు. నిరుపేదలకు మెరుగైన వైద్యం అందేలా 2000 పైచిలుకు వ్యాధులు 5 లక్షల రూపాయల వరకు మోడీ ప్రభుత్వం ఆసరా కల్పిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నీలి మధు, సుందరగిరి గంగాధర్, నీలి మహేష్, కంచర్ల సురేష్, మాదా రాజేశం, నీలి నర్సయ్య తదితరులున్నారు. జగిత్యాల జిల్లా రాయకల్ మండలం మన వీరాపూర్ గ్రామానికి మన ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆయుష్మాన్ భారత్ యోజన పథకమని 2000 పైచిలుకు వ్యాధులకు వాళ్ళు దృఢ సంకల్పం కట్టుకొని 5 లక్షల లోపు ఎలాంటి వ్యాధులకైనా డబ్బులు మెరుగైన వైద్యం చేయించడానికి కోసం సహకరిస్తున్నారు. 2018 సంవత్సరంలోగా మన కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా మన మారుమూల గ్రామాలకు ఈ భారత్ కార్డు అనేది తెలియకుండా పోయింది. దీనికి దయచేసి ప్రజలందరూ దృఢమైన కంకణం కట్టుకోవాలన్న ఉద్దేశం నరేంద్ర మోదీ గారిది. దానికి మన ముదిగంటి రవీంద్ర గారి తరఫున మన అన్నయ్యలు మనకు సేవ చేయడం ఎంతో గర్వకారణం. నిజంగా మా గ్రామం తరఫున నరేంద్ర మోదీ గారికి మరి పాదాన పేరు పేరున ధన్యవాదాలు. జై హింద్, బోలో భారత్ మాతా కీ జై. భద్రాచలం నుండి ఒడిశా వెళుతున్న ఒడిశా రాష్ట్రానికి చెందిన స్కార్పియో వాహనం అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం పరిధిలో గూండాల దగ్గర షార్ట్ సర్క్యూట్ అయ్యి పూర్తిగా దగ్ధమైన ఘటన చోటు చేసుకుంది. ఇక వాహనంలోని 6 ఉన్నారు. వారిలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సంక్షేమంపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. వారానికి 3 రోజులు ఉదయం పూట రాగి జావా అందించే కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్. శోభకృత్ నామ సంవత్సర పంచాంగం విడుదల చేసిన భద్రాద్రి ఈవో రమాదేవి. పాల్గొన్న ఏఈఓ శ్రవణ్ కుమార్, భవానీ, రామకృష్ణ మరియు అర్చకులు. జగిత్యాల జిల్లాలో వీధి కుక్కల దాడిలో గొర్రెల మృతి. కొండాపూర్ గ్రామంలో 10 గొర్రెల మృతి. నిమ్స్ హాస్పిటల్లో విధులు బహిష్కరించిన నర్సులు. ఇన్ఛార్జి డైరెక్టర్ అదనపు డ్యూటీలు వేస్తూ ఒత్తిడికి గురి చేస్తున్నారని ఆందోళన. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.